శ్రీనివాస్ దగ్గరికి వెళ్దాం. నల్గొండకు సంబంధించి పూర్తి సమాచారం నుంచి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్, ప్రధానంగా అక్కడ ఎన్నికల ప్రక్రియ అయిపోయిన తర్వాత ప్రధానంగా అందరి దృష్టి కూడా స్ట్రాంగ్ రూమ్లో ఉంది. ఎందుకంటే నేతల యొక్క భవిష్యత్తు అందులో నిక్షిప్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ భద్రత ఎలా ఉంది? ప్రధానంగా చూసుకుంటే 144 సెక్షన్ ఎన్ని అడుగుల వరకు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది? మీటర్ల నేపథ్యంలో అక్కడ ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టారు? గుడ్ ఈవినింగ్. రేపు ఉదయం జరగాల్సినటువంటి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఇప్పటికే సంబంధించినటువంటి జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో ఎలక్షన్ కమిటీ నిబంధనల ప్రకారం ఇప్పటికీ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసినట్లయితే నల్గొండ జిల్లాకు సంబంధించిన ఉమ్మడి జిల్లా 12 నియోజకవర్గాలు పూర్తి స్థాయిలో 12 నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ సూర్యాపేట జిల్లాలోని 4 నియోజకవర్గాలు, యాదాద్రి జిల్లాలో 2 నియోజకవర్గాలు, మిగతా సంబంధించిన చూసినట్లయితే నల్గొండ జిల్లా సంబంధించిన 6 నియోజకవర్గాలు పూర్తి స్థాయిలోని ఇప్పటికీ వివిధ గోదాములలో సంబంధించినటువంటి సిఆర్పిఎఫ్ సంబంధించిన కేంద్ర బలగాల మధ్యన పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేయడం జరిగింది, 3 అంచెల భద్రత. అదే విధంగా ఈ ఎలక్షన్ సంబంధించిన కౌంటింగ్ రేపు ఉదయం 8 గంటల నుంచి కొనసాగడానికి, తర్వాత 10 గంటలకు తుది ఫలితాలు వెలువడతాయి. ఈ ఫలితాలకు సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు ఏదైతే ఎలక్షన్ కమిషనర్ ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు ప్రతి 1 అవర్ ఒకసారి ఫలితాలకు సంబంధించిన వివరాలను మీడియా ద్వారా సమాచారం ఇస్తారు. ఇక్కడ పూర్తిగా మీడియా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియా సెల్ ఏర్పాటు చేసి సంబంధించినటువంటి సమాచారం ఎప్పటికప్పుడు ఎవరైతే కౌంటింగ్ లో పాల్గొంటున్నారో, ఎవరైతే కౌంటింగ్ సంబంధించిన పర్సంటేజ్ ఎలా ఉందో పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషనర్ ఆదేశాల మేరకు వారికి సెండ్ చేస్తారు. సంబంధించిన ఎలక్షన్ కమిషనర్ ధృవీకరించిన తర్వాతనే సంబంధించిన ప్రాంతాలకు కానీ సంబంధించిన అధికారులు ధృవీకరిస్తారు. ఇది ఓట్లకు సంబంధించిన లెక్కల ప్రక్రియ. ఇకపోతే బందోబస్తుకు సంబంధించి చూసినట్లయితే 3 అంచెల వ్యవస్థలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 కౌంటింగ్ కేంద్రాల వద్ద పూర్తిగా భారీ బందోబస్తు ఉన్నది. 200 మీటర్ల దూరంలోనే ఎలాంటి వెహికల్స్ కానీ అన్నోన్ పర్సన్స్ ఎవరైతే పాసులు ఉంటాయో వాళ్ళని అలౌట్ చేస్తున్నారు. మిగతా సంబంధించినటువంటి కేంద్రాలలో కూడా ఎవరిని అలౌట్ చేయరు. ఎవరైతే కౌంటింగ్ సంబంధించిన విఐపీస్ కానీ ఎవరైతే ఉంటారో వారిని మాత్రమే ఆ పోలింగ్ కౌంటింగ్ దగ్గర మాత్రమే ఉంచుతారు. మిగతా వారిని ఏదైతే పోలింగ్ అలౌట్ చేస్తారో అక్కడనే ఉంచుతారు. కాబట్టి ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి కౌంటింగ్ సంబంధించిన టేబుల్ దగ్గర జరగకుండా ముందస్తుగానే చర్యలు తీసుకున్నారు. ఇప్పటికీ ఆ టేబుల్స్ సంబంధించిన విశాలమైన ప్లేస్ లోని టేబుల్స్ ఏర్పాటు చేశారు. గతంలో మాదిరిగానే ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తుగా చర్యలు కూడా తీసుకున్నారు. ఇకపోతే సమస్యాత్మక ప్రాంతాలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూసుకున్నట్లయితే యాదాద్రి జిల్లాలోని ఆలేరు సంబంధించినటువంటి బొమ్మల రామారం సంబంధించినటువంటి పలు ప్రాంతాలలోని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ముందస్తుగానే ఎవరైతే ఉన్నారో అల్లర్లకు ప్రధాన కారకులైనటువంటి వారు ఉన్నారో వారిని బైండ్ అవుట్ చేయడం కూడా జరిగింది. ప్రధానంగా నల్గొండ సంబంధించిన జిల్లాలు చూసుకున్నట్లయితే దేవరకొండ సంబంధించిన పొగిళ్ళ, పియ్యపల్లి సంబంధించిన ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలు, ఇక్కడ కోదాడు సంబంధించినట్టు చూసినట్లయితే ఆ ఏపీ తెలంగాణ బార్డర్ సంబంధించినటువంటి ఈ నియోజకవర్గానికి సంబంధించి సరిహద్దులు ఇప్పటికే చెకప్ చేస్తున్నారు. పూర్తిగా ఎవరు అయితే ఈ నియోజకవర్గంలో ఉంటారో ఎక్కడైతే ఓటర్లు మాత్రమే ఈ ప్రాంతంలో ఉండాలి, అన్నోన్ పర్సన్ ఉండకూడదని ముందస్తుగా పూర్తి స్థాయి అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. ఇకపోతే నల్గొండ నియోజకవర్గంలోని గతంలో ఉన్నటువంటి పూర్తి నియోజకవర్గంలోని ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు. కానీ జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి సందర్భంగా ఎలాంటి ఊరేగింపులు, ఎలాంటి సంబంధించినటువంటి ఉత్సవాలు చేసుకోకుండా ముందస్తుగానే హెచ్చరించారు. ఎప్పటికప్పుడు 144 సెక్షన్ పూర్తిగా ఎలక్షన్ పూర్తి రిజల్ట్ వచ్చే వరకు, ఏదైతే రిజల్ట్ వస్తుందో అప్పటి వరకు 144 సెక్షన్ ఉంటుంది. ఈ 144 సెక్షన్ కేంద్రాలకు, కౌంటింగ్ కేంద్రాలకు 200 మీటర్ల దూరంలో ఉంటుంది. తదనంతరం కూడా ఆ రోజు సాయంత్రం కూడా ఎవరికి ఊరేగింపులకు కానీ ఎలాంటి పర్మిషన్స్ లేవని ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారు తేల్చి చెప్పడం జరిగింది. అదే విధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో కౌంటింగ్ కేంద్రాల వద్ద మాత్రం భారీ బందోబస్తు మధ్యన ఎవరైతే 3 అంచెల విధానంతో సెక్యూరిటీ విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. శ్రీనివాస్, ఒకటండి ప్రధానంగా ఎంతమంది అధికారులు ఈ కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొపోతున్నారు, లేకపోతే ఈ పర్యవేక్షణ బాధ్యతలు ఎవరు చేపడుతున్నటువంటి సమాచారం ఏమైనా ఉందా మన దగ్గర? ఓవరాల్ గా చూసుకున్నట్లయితే జిల్లా కలెక్టర్ సంబంధించినటువంటి అధికారి ఇప్పుడు ఇక్కడ కౌంటింగ్ కేంద్రానికి ప్రధానంగా బాధ్యత తీసుకుంటారు. ఈ సంబంధించిన కౌంటింగ్ కేంద్రాలు ఒక టేబుల్ కు 6 అధికారులు ఎవరైతే పిఓలు గా పనిచేస్తారో వాళ్ళు ముఖ్యమైన అధికారులు 4 మెంబర్స్ ఉంటారు. వారికి సంబంధించినటువంటి సలహాలు తీసుకోవడానికి ఇంకొక అతను అడిషనల్ గాను ఒక 6
సంబంధించిన క్యాడర్ లో అధికారులు ఉంటారు. వాళ్ళు ధృవీకరించిన తర్వాతనే ఈ కౌంటింగ్ కేంద్రం సంబంధించిన టేబుల్ ప్రారంభిస్తారు. తదనంతరం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే 12 నియోజకవర్గాలలో చూస్తే 6 సంబంధించిన ఒక కేంద్రానికి సంబంధించి కలెక్టర్ తో పాటు ఇక నోడల్ ఆఫీసర్ కూడా రివ్యూ చేస్తారు ఎప్పటికప్పుడు. ఇది ఈ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఈ డివైడెడ్ టేబుల్ కి సంబంధించిన సపరేట్ ఆఫీసర్స్ ఉంటారు. సంబంధించినటువంటి ఈ ఈవీఎంలు తీసుకురావడానికి సపరేట్ ఒక నోడల్ ఆఫీసర్ ఉండడం జరుగుతుంది. దాంతో పాటు ఈ ఈవీఎంలు తేవడానికి ముందస్తుగా పోలీస్ వాళ్ళు ఎవరైతే సెంట్రల్ ఫోర్స్ ఆధీనంలో ఉన్న ఈవీఎంలను తిరిగి కౌంటర్ దగ్గర తీసుకురావడానికి తెలంగాణ పోలీస్ సంబంధించినటువంటి వారు సపరేట్ డిఎస్పీ క్యాడర్ లో ఉన్న వారైతేనేమి అడిషనల్ ఎస్పీ క్యాడర్ ఉన్న వాళ్ళు వీళ్ళు ఒక సపరేట్ వింగ్ ఏర్పాటు చేశారు. వాళ్ళు మాత్రమే ఈ సంబంధించినటువంటి ఈవీఎంలన్నీ తీసుకురావాలి. అక్కడ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళే సర్టిఫై చేయాల్సి ఉన్నట్టు కూడా జిల్లా కలెక్టర్ కు పూర్తి గైడెన్స్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. థాంక్స్ ఫర్ అప్డేట్.